ఈటల గెలుపు కోసం కార్యకర్తలు పార్టీ నాయకులు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ తో ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. మరొక వైపు బీజేపీ పార్టీ చేసిన సేవలు కావచ్చు, లేదంటే ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చి ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంత దీపిక 150 డివిజన్ కార్పొరేటర్ మనతో పాటు వారిని తెలుసుకున్నాం. మేడం, ఈటల కోసం మీరు ఎలా పోరాటం చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు ఈ ఎలక్షన్? ఈటల రాజేందర్ గారు ఒక మంచి నాయకులు, ప్రజల మనిషి. సో మేము నిజంగా చెప్పాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మేము ఎంతో కష్టపడాల్సి వస్తుంది అనుకున్నాం, కానీ ప్రతి ఇంట్లో కూడా ఆయనకు మంచి ఆదరణ, అభిమానం ఉంది. మేము డోర్ టు డోర్ మహిళా కార్యకర్తలం అందరము గత 1 మంత్ నుండి తిరుగుతున్నాము. ఇంట్లో కూర్చోబెట్టి చాయ్ కాఫీలు తాగిపించి మజ్జిగలు ఇచ్చి మీరు ఇంత కష్టపడకండి, రానవసరం లేదు, ఈటల రాజేందర్ గారు మా మనిషి, మేము ఓటేసి గెలిపిస్తాము, మీరు ఇంత ఎండలు ఎందుకు తిరుగుతున్నారు అంటున్నారు. అమ్మ, మా బాధ్యత, ధర్మంగా మేము రావాలి కాబట్టి ఓటు అడగడానికి మేము వస్తున్నాము, మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్తున్నాము. చాలా మంచి వాతావరణం ఉంది. ఈటల రాజేందర్ గారికి గెలుపు 2 లక్షలతోని ఈజీగా వస్తుంది మెజారిటీ. అదైతే అసలు దానికి డౌటే లేదు. మహిళా ఓట్లే ప్రధాన కీలకం కానున్నాయా మీ నియోజకవర్గంలో? డెఫినెట్ గా మహిళలు అంటే ఒక సేయింగ్ ఉంటది, when you educate a man you educate an individual, when you educate a woman you educate a society. అంటే సొసైటీలో మార్పు రావాలంటే మహిళలు చాలా ప్రాధాన్యత వహిస్తారు. సో మహిళలకు చెప్తే ఆ చైతన్యం డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా తెలుస్తుంది. బికాస్ ఓట్ అనేది మన హక్కు. అది 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తాము. ఏదో మామూళ్లకు 1000 రూపాయలకు 2000లకు ఇప్పుడు కాంగ్రెస్ లో పంచుతున్నట్టు అట్లా మనం వీటికి ఆశపడి మన 5 సంవత్సరాల మన కెరియర్ ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే దేశంలో ఇప్పుడు మోడీ గారి చరిష్మా ఎట్లా నడుస్తుంది, మోడీ గారు గత 10 సంవత్సరాల నుండి ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారో ప్రతి వర్గాన్ని ఫోకస్ చేస్తున్నారు. సో అది అందరికీ చైతన్యపరుస్తూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అగ్రీ చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది ఈ రోజు, అందరూ కూడా వాళ్ళ విజ్ఞతకు అంటే తెలుస్తుంది. దే ఆర్ వెరీ స్మార్ట్ ఇనఫ్, ఇంటెలెక్చువల్స్ అయిపోయారు. అంటే చిన్న ఇంట్లో పని చేసే మనిషికి కూడా స్మార్ట్ ఫోన్ ఉండడంతో మోడీ గారు ఏం చేస్తున్నారు వాళ్ళందరికీ తెలుస్తుంది. సో మంచి వాతావరణం ఉంది గ్రౌండ్ లో. ఎంపీగా చాలా మంది బరిలో నిలిచారు. మిగతా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పోటీ ఎవరితో ఉంటుంది? అసలు చెప్పాలంటే మా ఈటల రాజేందర్ గారికి పోటీకి సరిపడారండి వాళ్ళిద్దరు కూడా ప్రత్యర్థులు. ఎందుకంటే లక్ష్మారెడ్డి గారికి అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ప్లస్ ప్రజల మనిషి కాదు, స్కామ్లలో ఇరికి ఉన్నారు. వారు కూడా తడిబట్టేసుకొని కూర్చున్నారు. ఆయనకు తెలుసు ఆయన ఎట్లా గెలవడని. ఎక్కడ ప్రచారం కూడా జరుగుతలేదు. బీఆర్ఎస్ వాళ్ళది అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళు మూటా ముల్లా చదువుకొని పోవాల్సిందే. ఇక కాంగ్రెస్ నాయకురాల గురించి మాట్లాడమంటే ఇక ఆమె కూడా మహిళ, నేను కొంచెం మనం గౌరవించుకోవాలి. పాపం తనకు సబ్జెక్టే లేదండి. అసలు ఎంపీ క్యాండిడేట్ గా ఎట్లా ఎన్నుకున్నారో ఆ దేవునికి తెలవాలి. కొన్ని వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి, చూస్తున్నారు. రాజీవ్ గాంధీ పోయిండ్రు అనకుండా రాహుల్ గాంధీ పోయిండు అనడము, ముఖ్యమంత్రి కేసీఆర్ అని సంబోధించడము, అవన్నీ ఇక్కడ 38 లక్షల జనాభాకు మనం ఒక రిప్రజెంటేటివ్ అన్నప్పుడు నీకు ఎంత సబ్జెక్ట్ ఉండాలి, వాళ్ళందరినీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. జెడ్పీటీసీ చైర్మన్ ఉండొచ్చు, కానీ అక్కడ ఈ కుర్చీలో కూర్చునే ఎఫిషియన్సీ ఉండాలి, సమర్థత ఉండాలి. అటువంటి నాయకులను తీసుకురావాలి. కానీ ఏదో పేరుకి పార్టీలకు మారినందుకు, ప్యాకేజీల కోసం పార్టీలకు మారినందుకు వాళ్ళకి పెడితే అది వర్కౌట్ కాదు. ఇది క్లీన్ స్వీప్. ఈటల రాజేందర్ గారు చాలా మంచి మెజారిటీతో గెలుస్తారు. మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు రెడ్డికి సంబంధించిన, కానీ ఈటల మాత్రం సామాజిక వర్గం, ఇది కూడా ఎఫెక్టివ్ ఉంటుందా? డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే మోడీ గారు బీసీలకు ఏదైతే పెద్దపీట వేసిండ్రో, ఇప్పుడు ఈటలన్న కూడా మంచి ముతురాజు సంఘం కానీ, మేము మునూరు కాపులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒక బీసీ నాయకుడు రావాలి, పార్లమెంట్ లోకి వెళ్ళాలి అనేసి ఉంటుంది. ఆయన ఈ కాస్ట్లు కమ్యూనిటీలు పక్కన పెట్టి ఆయన ప్రజల మనిషి, ప్రజల సంక్షేమం కోసం ఆయన పార్లమెంట్ లోకి వెళ్తే రేపటి దినము డెవలప్మెంట్ చేస్తాడు అన్న నమ్మకము. ఎందుకంటే ఆయన ఇదివరకు ఎన్నో ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు, ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉండే. ఎటువంటి విధంగా కార్యకర్తలను లిఫ్ట్ ఇచ్చిండో అందరికీ తెలుసు. సో అందరూ కూడా ఇటువంటి నాయకుడు మాకు రావాలి, ఎంపీగా ఉండాలి అనేసి కోరుకుంటున్నారు. హుజురాబాద్ లో పార్టీ మారిన తర్వాత తనకు ఓటమి చవి చూశారు, కానీ ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుందంటారా, ఉండదా?
హుజూరాబాద్ లో పార్టీ మారిన తర్వాత వారే గెలిచారు బై ఎలక్షన్ లో. మొన్న ఎలక్షన్ లో ఈయన సింపతి కోసం పాడి కౌశిక్ రెడ్డి సింపతి మీద ఏదో గెలుచుకున్నారు, కానీ అది గెలుపు కాదండి, అది డెఫినెట్ గా గెలుపు కాదు. సో దాని కసితోని మేము కార్యకర్తలం మా నాయకుడిని ఎట్లయినా గెలిపించుకుంటామని డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకుంటాం ఇక్కడ కంటోన్మెంట్ లో, కాబట్టి ఇంకెక్కువ ఎనర్జీస్ తో పనిచేస్తున్నాం. మీ స్థానిక ఎమ్మెల్యే గురించి ఏం చెప్పాలనుకున్నారు? ఈ మిగతా ఎమ్మెల్యేతో పాటు మీ ఎమ్మెల్యే? స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది వారికి, మంచి సోషల్ వర్కర్, మంచి వక్త, మంచి పట్టు ఉంది ఆయనకు. సొసైటీస్ లో, ఎగ్జిబిషన్ సొసైటీలో కానీ వేరే సొసైటీస్ లో కానీ మంచి పట్టు ఉంది. పబ్లిక్ కి కొత్త ఫేస్ అయినా కానీ ఆయనకు ఆల్రెడీ పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మన కంటోన్మెంట్ లో మేబీ కొంచెం కొత్త ఫేస్, కాకపోతే మంచి స్పందన ఉంది. ఇక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు, మోడీ వేవ్ ముఖ్యము. సో డెఫినెట్ గా బీజేపీ పార్టీ ఒక పార్టీ విత్ డిఫరెన్స్ కాబట్టి ఒక ఐడియాలజీతో ఉంటారు. అండ్ కంటోన్మెంట్ మంచిగా బీజేపీ బాగుంది కాబట్టి డెఫినెట్ గా ఎమ్మెల్యే కూడా గెలుస్తారు. ఓకే, శ్రీ గణేష్ గురించి మీరు ఏమంటారు? లేదంటే నివేదితకు సంబంధించి రాజకీయ అనుభవం వాళ్ళకు కూడా వారసత్వం ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి అవి ఎట్లా ఉంటాయి? ఫస్ట్ శ్రీ గణేష్ గారి గురించి చెప్పమంటే, పొద్దున మా దగ్గర బ్రేక్ఫాస్ట్ మీటింగ్ మారట్పల్లిలో పెట్టాము. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తిన్నారు, తిన్నాక గంటలో వెళ్ళి రేవంత్ రెడ్డిని మైనంపల్లిని కలిసి కండువా మార్చుకోరు. నిజంగా చెప్పాలంటే ఆయన చేసే పనులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో, ఎందుకంటే అది రంగులు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆకుల చెట్ల మధ్యలో ఉంటే గ్రీన్ ఉంటది, పచ్చగా ఉంటది, బొగ్గులు ఉంటే బ్లాక్ ఉంటది, సున్నం మీద ఉంటే వైట్ ఉంటది, కొండ మీద ఉంటే బ్రౌన్ కనబడుతుంది. అట్లా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తుంది. కానీ మరి ఈయన ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోనికి చేస్తుండో? ఈయన స్కాములు ప్రొటెక్ట్ చేయడానికి అట్లా రంగులు మారుస్తుండా, మరి స్వలాభాల కోసం ప్యాకేజ్ల కోసం రంగులు మారుస్తుండా? ఆ దేవుడికి తెలవాలి. ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దని కూడా చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఘోరంగా ఇవ్వాలే నిలకడలేని మనిషి రేపు మనకు అక్కడే ఉండి చేస్తాడని ఏం గ్యారంటీ? సో వారు వాళ్ళ స్వలాభాల కోసం చేసుకునేటోళ్ళని డెఫినెట్ గా ప్రజలకు ఒకటే చెప్తా, ఆలోచించి ఓటేయండి. ఓటేసి 5 సంవత్సరాలు బాధపడొద్దు. సో ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, ఎవరు ఎక్కడి నుండి ఉన్నారు, బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం చూసుకొని ఓటేయాలని. ఇక నివేదిత గారి పాయింట్కి వస్తే, అప్పుడు వాళ్ళ తండ్రి గారు సాయన్న, నాకు కూడా మంచి అభిప్రాయం. నేను యాజ్ అ కార్పొరేటర్ ఉన్నప్పుడు వారి దగ్గర నేను ఎమ్మెల్యే ఒక మంచి కోఆర్డినేషన్ తో మేము డెవలప్మెంట్ కోసం పనిచేసినాము. సాయన్న గారు ఎప్పుడైతే మరణించారో తర్వాత వాళ్ళ కూతురు లాస్య గారు గెలవడం జరిగింది. అప్పుడు సింపతి అన్నారు, ఓకే ఫైన్ సింపతి. అప్పుడు కూడా ఒకటే కుటుంబం నుండి ఇస్తారా అని పబ్లిక్ అంటే కూడా సరే వాళ్ళు కూడా బాగుపడాలి కదా, ఆయన 3 కూతుర్లు ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాంగ్ కావాలి అన్నట్టు అనుకున్నాం. కానీ ఆమె కూడా దురదృష్టం వశాత్తు యాక్సిడెంట్ లో మరణించారు చిన్న వయసులో. దానికి మేము కూడా బాధపడతాము. కాకపోతే సింపతి వేరు, రాజకీయాలు వేరు. సింపతితో ఓట్లేస్తే సమర్థత ఉండదు నాయకులకు. సో ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్. సింపతి ఉంటే ఇంటికి వెళ్దాం, పలకరిద్దాము, లాస్య గారి ఫోటోకి దండేద్దాము, సాయన్న గారి ఫోటోకి దండేద్దాము, అన్ని చేద్దాం. కానీ ఆ సింపతితో మీరు సీట్లు గెలుచుకొని ఏమీ పని చేయకుండా, ప్రజల్లోకి రాకుండా, డెవలప్మెంట్ చేయకుండా ఉండడము మనకే సిగ్గుచేటు. అంటే దట్ ఈస్ నాట్ అ గుడ్ సిటిజన్ క్వాలిటీ. ఒక సిటిజన్ అన్నప్పుడు మనం జస్టిఫై చేయాలి. ఒక కార్పొరేటర్ స్థాయి ఉండని, ఎమ్మెల్యే స్థాయి ఉండని, ఎంపీ స్థాయి ఉండని, మనం చేసిన పనికి జస్టిఫికేషన్ ఉండాలి. మనం ఏ పని మనం నమ్మి ఓటు వేసిండ్రు ప్రజలు అన్నప్పుడు వాళ్ళకి జస్టిఫికేషన్ చేయాలి. గెలిచి 82 రోజులకు చనిపోయిన లాస్య గారు ఒక్కనాడు కూడా బయటికి రాలేదు, ఒక ఫోన్ లో కూడా స్పందించలేదు. నేను కొద్ది ట్రై చేసినాను ఫోన్స్, ఎందుకంటే నాకు ఇనాగ్రేషన్స్ ఉండే, టైం ఇవ్వలేదు, ఫోన్ ఇవ్వలేదు. ఒక ప్రజాప్రతినిధురాలకే ఆమె రెస్పాన్స్ ఇవ్వకపోతే పబ్లిక్ ఏం రెస్పాన్స్ ఇస్తుంది? 4 లక్షల జనాభాని చూసుకోవాలంటే అంత ఈజీ కాదు. మనం ఈ సింపతిల మీద ఇట్లా చేస్తే అందుకే కంటోన్మెంట్ ఇంత దారుణ పరిస్థితిలో ఉంది. సో ఇప్పుడన్నా ఒక మంచి నాయకునికి ఓటేసి గెలిపించుకొని ఎంపీ బీజేపీ నుండి ఉండి, ఎమ్మెల్యే బీజేపీ నుండి ఉంటే, కార్పొరేటర్ గా నేను కూడా ఉంటాను జిహెచ్ఎంసీ లిమిట్స్ లో. సో మంచి అభివృద్ధి అనేది చేసుకుందాం. పబ్లిక్ కి ఒకటే విన్నపిస్తున్నాను, కనీసం డెవలప్మెంట్ కోసం అన్నా మీరు ఒక సరైన పార్టీకి ఓటేయండి, గమనించండి, గుర్తించండి. మే 13న పొద్దున్న 7 గంటలకే మీరు మీ పోలింగ్ స్టేషన్లలోకి వెళ్ళి ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఎండని లెక్క చేయకండి, అది మన హక్కు. ఖచ్చితంగా అది మనం ఆ రోజు వేయకపోతే అది మిస్యూజ్ అవుతుంది. సో అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి 7 గంటలకే ఉదయం మీరు వెళ్ళి ఓటేయాలి. ఒక మంచి పార్టీకి ఓటేయండి. నేను ఏ పార్టీకి ఓటేస్తారో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. దేశం గురించి ఆలోచించండి అని ఒకటి కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద దేశం కోసం ఆలోచించాలి, సరైన నాయకుని ఎన్నుకోవాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్నారు. ఇప్పటికే 5 ఏళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఈసారి ఖచ్చితంగా మీరు వేసే ఓటు మీ 5 ఏళ్లకు మీ భరోసా ఉండాలి, మీ జీవితానికి భరోసా ఉండాలి, మీ కాన్స్టిట్యున్సీకి భరోసా ఉండాలంటున్నారు. ఓటు స్టూడియో.